టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలను మీకు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనైతే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. ఈరోజు మనం స్త్రీలలో సహజంగా ఏర్పడేటువంటి ఎర్రబట్ట వ్యాధికి ఒక చక్కని ఆయుర్వేద చిట్కాని తెలుసుకుందాం. అసలు ఈ ఎర్రబట్ట వ్యాధి అంటే ఏంటి అని అంటే, సాధారణంగా వీళ్ళకి స్త్రీలలో నెలసరి సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కావడం, ఆగకపోవడం, దీనికి కారణం మేబీ గర్భసంచి లోపం వల్ల, అంటే ఏమైనా హోల్ పడడం వల్ల, పుండు అవ్వడం వల్ల ఈ ఎర్రబట్ట వ్యాధి అనేది ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సహజంగా అయితే నెలసరి స్త్రీలలో 3 నుంచి 5 రోజుల వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. కానీ ఈ వ్యాధి ఉన్నవారికి దాదాపు ఎప్పటికీ కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. దానివల్ల వారి ఆరోగ్యం కూడా చాలా చెడిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ వ్యాధికి ఏదో బాధపడుతున్న స్త్రీలకు ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ చెప్పబోయే చిట్కా అనేది మీరు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా కూడా మీరు తాగవచ్చు. దీనివల్ల ఎలాంటి అపాయం అనేది లేదు, ఫుల్గా సెక్యూర్గా ఉంటుంది. మీ ఆ సమస్య కనుక తీవ్రంగా ఉంటే మట్టుకు మీ డాక్టర్ గారిని కలిసి వారి యొక్క సలహాలు, సూచనలు మీరు పొందవచ్చు. సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అత్తిపత్తి చెట్టు. అత్తిపత్తి చెట్టు అనేది సహజంగా అందరికీ తెలుసు. దీన్ని టచ్ మీ నాట్ చెట్టు అని కూడా అంటారు. ఇది ముళ్ళులా ఉండి పొదలాగా పాకుతూ, ముట్టుకుంటే ఆకులు ముడుచుకుంటూ ఉంటాయి. దీనికి ముళ్ళులు కూడా ఉంటాయి. ఈ చెట్టుని సమూలంగా తీసుకురావాలి. సమూలంగా అంటే వేరుతో సహా మొత్తం తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దంచి దాన్ని రసంలాగా చేయాలి. దాని నుండి రసం తీయాలి, దంచి రసం తీయాలి. మొత్తం కాండం, వేరు అన్ని దంచి రసంలా తీసి, దీనికి అంటే ఇంత గ్లాస్ మోతాదు అవసరం లేదు. మామూలుగా మనకు ఒక 50 ml to 100 ml అలా తీసుకొని దానికి సరిపడా ఒక 2 స్పూన్ల తేనె కలుపుకొని రోజు తాగుతున్నట్లయితే ఈ వ్యాధితో ఎవరైతే బాధపడుతుంటారో వారికి తప్పకుండా ఉపశమనం అనేది కలుగుతుందని ఇటీవల పరిశోధనలో వెల్లడించారు. ఇది నేను ఎక్కడో కాదు, దాదాపుగా నేను చాలా వార్లలో దీని గురించి చదివాను. ఈ ప్రస్తావన కూడా ఉంది. దీన్ని సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. ఈ ఆయుర్వేదం ఈ అత్తిపత్తి చెట్టు వల్ల, ఈ తేనె కలుపుకోవడం వల్ల స్త్రీలో కలిగే ఎర్రబట్ట వ్యాధి అనేది తగ్గుతుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.